హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా ఇంకా గట్టిగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నేను మీ హేమ. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇదైతే మా అపార్ట్మెంట్ లో సెలబ్రేషన్స్ అనమాట. ఎస్టర్డే 31st ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12 వరకు సెలబ్రేషన్స్ అండి. నేను టోటల్ గా వీడియో తీయలేదు, సో సగం నుంచి వీడియో తీసాను. సరే వీడియో తీసి ఇది కూడా ఒక స్వీట్ మెమరీ లాగా మాకు గుర్తుంటుందని. సో ఈ ఆంటీ కనిపిస్తున్నారు కదా, ఆంటీ మొత్తం సెలబ్రేషన్ చేశారనమాట. చాలా మంచిగా చేశారు. మాకైతే పిచ్చగా నచ్చింది. చాలాసేపు హౌసీలు ఆడుకున్నాము, గేమ్స్ ఆడుకున్నాం. గేమ్స్ అంటే ఏం లేదు, సిల్లీ గేమ్స్. అలాగే సాంగ్స్ పాడుకున్నాం, అంతాక్షరీలు పాడుకున్నాం. చాలా సరదాగా గడిచిందండి. మా ఫ్లోరు అండ్ కింద ఇంకో ఫ్లోర్ అనమాట. మొత్తం ఒక 15 ఫ్యామిలీస్ వరకు ఎంజాయ్ చేసాం. పిల్లలు డాన్స్ చేయడం చాలా బాగా జరిగింది. సో మీ ఇంట్లో ఎలా జరిగిందో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఫంక్షన్స్ మీకు నచ్చాయో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే అందరికీ కూడా వన్స్ అగైన్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు, ఈ బాబు ఎక్సర్సైజ్ మాత్రం చేయట్లేదు, వాడు డాన్సే చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు డాన్స్ కోసం, చూసి చేస్తున్నాడు అనమాట. ఇదేనండి మా అపార్ట్మెంట్ లో ఫుడ్ కూడా. ఈవినింగ్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు, పకోడీలు అనమాట. సాయంత్రం వచ్చేసి కేక్. ఎవరి కెమెరా వాళ్ళు. రండి రండి, కేక్ కోద్దాం. కేక్ ఫోటోలు తీసు. కేక్ ఎంత అదృష్టం చేసుకుంది ఈరోజు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఫుల్ గా సందడి చేసాం కదా చిన్ను. గుడ్. మా చిన్ను కూడా చెప్తున్నాడు, వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. కేక్ కోసావా? కేక్ కూడా కోసాడండి. కపుల్ గేమ్స్, చాలా గేమ్స్ కూడా పెట్టారు. భలే ఎంజాయ్ చేసామన్నమాట. వాయిస్ ఓవర్ యాక్చువల్లీ ఇవ్వాల్సింది, అదే ఒరిజినల్ వాయిస్ పెట్టాల్సింది. మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయి కాఫీ రేట్ పడిపోతుందని మళ్ళీ బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఫుల్ ఎంజాయ్ అండి. అపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్నే అనమాట. అంటే నేను ముసలిదాన్ని అయిపోయినా అందరూ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ కూతురు ఏజ్ అనేది నేనే ఉన్నాను. మిగతా వాళ్ళందరూ వయసు అయిన వాళ్ళే. అప్పటికే నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా హ్యాపీగా గడిచింది. ఆ రోజైతే నాకు ఫస్ట్ టైం అనిపించింది December 31st ఇంత త్వరగా ఎందుకయిందా అని చాలా అనిపించిందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెలబ్రేషన్స్ కన్నా ఈ ఫోటోలు వీడియోలు ఎక్కువైపోయాయని. కానీ సెలబ్రేషన్స్ అయితే చాలా బీభత్సంగా చేసుకున్నామండి. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా చేసుకున్నాం అనమాట. ఇలా అలా కాదు, అసలు చెప్పలేను నేను. అంత బాగా చేసుకున్నాం, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరమున. ఫుల్ ఎంజాయ్మెంట్. నేనైతే నా లైఫ్లో ఈ ఇయర్ అనేది అస్సలు మర్చిపోను. నాకు చాలా 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 స్పెషల్ డే, చాలా స్పెషల్ డే అనమాట. మా అబ్బాయిని కట్ చేయమంటే వాడు సిగ్గుపడుతున్నాడని ఆంటీ వాళ్ళకి ఇంకా కేక్ కట్ చేసేసారు. అందరూ కలిసి కేక్ కట్ చేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే అందరూనా. సో ఇదేనండి వీడియో అయితే. వీడియో ఇంకా కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న వీడియోనే కానీ భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది. తీయాలంటే పెద్దగా తీయొచ్చు, కానీ వీడియో లెంత్ కూడా పెరిగిపోతే మీకు బోర్ కొట్టేస్తుందని తీయలేదు. ఇలా పెద్దవాళ్ళతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో అయితే ఇదే మొదటిసారి అండి ఇంత బాగా చేసుకోవడం. ఇది మీకు అనిపించి మాత్రం దానికేనంటే ఇదైతే అస్సలు చిన్నది కాదు. నాకు తెలిసి ఇది అస్సలు చిన్నది కాదు. చాలా 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 నాకు చాలా స్వీట్ మెమరీ అనమాట. నా జీవితంలో మొదటిసారి 29 సంవత్సరాల్లో మొదటిసారి ఈ రోజే అనమాట నేను న్యూ ఇయర్ ఎంత బాగా చేసుకున్నది.
చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అందరూ కేకులు తినేసాక కేకులు ఫేస్ కూడా ప్యాక్ వేసేసుకున్నారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఫేస్ ప్యాక్స్ కూడా వేసేసుకున్నాం. అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సూపర్ ఎంజాయ్ చేసామండి. డిసెంబర్ 31 అనేది చాలా చాలా స్వీట్గా మిగిలిపోతుంది. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ గేమ్స్ కూడా పెట్టారు. భలే ఉన్నాయి గేమ్స్ అయితే, చాలా సిల్లీ గేమ్స్ అనమాట. ఏంటి లెటర్స్ అనమాట. హస్బెండ్కి ఏమి ఇష్టమైనవని నేనే గెలిచాను అందులో కూడా. అందరూ అన్నారు మా ఇద్దరికి అన్యోన్యత ఎక్కువ ఉంటుందని, మా దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని. వాళ్ళందరూ మంచిగా బ్లెస్ కూడా చేశారు. మేమిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, నేను మా వారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదేనండి. ఎవరికి ఎంత ప్రేమ తెచ్చుకోండి. చప్పట్లు చప్పట్లు. హేమ ఏమంటే అదేగా లేదు అందరూ బాగా పెట్టారు. అంకుల్ చాలా బాగా పెట్టారు. ఎవరు కప్పులు ఎవరు వదలద్దు. చల్లగా ఏంటంటే అబ్బా చూసారు ఎంత చక్కగా ఇచ్చారు. ఫోటో ఫోటో